పుష్ప 2 మేకర్స్ కు పీవీఆర్ ఐనాక్స్ షాక్ ఇచ్చింది. ఉత్తరాదిన తన థియేటర్స్ నుంచి పుష్ప 2 ప్రదర్శనను ఎత్తేసింది. ఈ విషయాన్ని బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రాకర్ మనోబాలా విజయబాలన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కారణం బాక్స్ ఆఫీస్ వద్ద పుష్పగాడి హవా తగ్గుముఖం పట్టడమేనట. ఇదే సమయంలో పుష్ప మూవీ నిర్మాతలకు పీవీఆర్ ఐనాక్స్ యాజమాన్యానికి మధ్య వాగ్వాదం జరిగిందట. దీంతో పీవీఆర్ ఐనాక్స్ తమ థియేటర్స్ నుంచి తొలగించాలని నిర్ణయించిందని సమాచారం. అయితే సమస్య పరిష్కారమైందని పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో తిరిగి పుష్ప 2 ప్రదర్శనను పునరుద్ధరించినట్లు మనోబాలే తన ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ పెట్టారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కాగా పుష్ప 2కు 15వ రోజు మొత్తం 17.75 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇది ముందు రోజు కంటే 13% ఎక్కువ. అయినప్పటికీ హిందీ వర్షన్ 14 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా తెలుగు వర్షన్ 2.75 కోట్లతో సెకండ్ ప్లేస్ లో సరిపెట్టుకుంది. ఇక తమిళం, కన్నడ, మలయాళం వర్షన్స్ వరుసగా 80, 13, 7 లక్షలు వసూలు సాధించాయి. కలెక్షన్స్ లో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ పుష్ప 2 రెండో వారంలో మొత్తం 264.9 కోట్లు ఆదాయం వచ్చింది. ఇప్పటి వరకు హిందీలో మొత్తం 621.6 కోట్లు, తెలుగులో 295.6 కోట్లు, తమిళంలో 52.4 కోట్లు వచ్చాయి. ముందస్తు అంచనా ప్రకారం హిందీ వర్షన్లో మొత్తం 800 కోట్లు వస్తాయనుకున్నారు. కానీ కొత్త సినిమాల విడుదల కారణంగా మూడో వారానికి పుష్ప 2 షోస్ తగ్గించారు. ముఫాసా, ది లయన్ కింగ్, బేబీ జాన్ క్రిస్మస్ వారాంతంలో రిలీజ్ కానున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని హిందీలో మొత్తం 750 కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే కలెక్షన్లు తగ్గినప్పటికీ పుష్ప 2 హిందీ మాట్లాడే ప్రాంతాల్లో బలంగానే ఉండడం గమనార్హం. తెలుగు వర్షన్ కంటే కూడా ఎక్కువ కలెక్షన్లు వస్తుండడమే దీనికి నిదర్శనం. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ కు పెరుగుతున్న ఆదరణను తెలియజేస్తోంది. ఇప్పటికే పుష్ప 2 వరల్డ్ వైడ్ కలెక్షన్లు అంచనాలను మించి దాటిపోయాయి. కేవలం 14 రోజుల్లో 1508 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది. ఈ మార్క్ ను చేరుకున్న తొలి ఇండియన్ మూవీ ఇది.